హాయ్ అండి, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మస్తున్నట్లే, అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలండి. ఈరోజు నేనైతే జొన్న దోశ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జొన్న దోశ అయితే హెల్త్కి చాలా మంచిది కదా, తెల్ల జొన్నలండి. షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికి కానీ నార్మల్ వాళ్ళకి ఇట్లా అందరికీ అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి జొన్నలలో. సో నేనైతే జొన్నలతో దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 3 కప్పుల జొన్నలు తీసుకున్నాను. అలాగే మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను. ఒక 8-9 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. వీటిని ఎంత బాగా నానితే అంత మంచిగా వస్తుంది పిండి అనేది. ఎందుకంటే జొన్నలు అనేవి గట్టిగా ఉంటావు కదా, సో ఎక్కువ టైం పడుతుంది నానడానికి అయితే. చూసారు కదా, ఇలా నానిన వాటిని అయితే పిండికి వేసుకోండి, మెత్తగా పట్టుకోండి. పిండి పట్టుకునే ముందు అటుకులు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని అటుకులైనా వేసుకోండి, లేదు అంటే అన్నమైనా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండిని అయితే మొత్తము మెత్తగా వేసుకోవాలండి. చూసారు కదా, వీటిని అయితే మిక్సీ జార్లో వేస్తున్నాయి కదా. కూల్ వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోండి, ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా జొన్నలు అనేవి. మిక్సీ అనేది వేడవుతుంది కాబట్టి కూల్ వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం దీన్ని ఇప్పుడు. చూడండి, పిండి అయితే ఇలా మొత్తం మెత్తగా పట్టేసుకోండి, అసలు ఎక్కడ పలుకు అనేది ఉండొద్దు. సేమ్ మన దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటామో దీన్ని కూడా అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనము జొన్నలు నానబెట్టుకునేటప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. చూసారు కదా, సేమ్ దోశ బ్యాటర్ లాగానే బయటనే ఉంచుకోండి ఓవర్ నైట్ మొత్తము. మార్నింగ్ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి దోశలు అనేది. హెల్త్కి అయితే చాలా మంచిది కదా. సో ఎప్పుడు రైస్ తోటే కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్నలతో ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. సో నేను దోశ వేసేటప్పుడు అయితే ప్రిపరేషన్ చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. సేమ్ మనం బియ్యం దోశతో ఎలా వేసుకుంటామో అలాగే వస్తాయండి. చూడండి, పిండి కూడా ఎంత తెల్లగా వచ్చింది కదా. మనము జొన్నలను కడిగేటప్పుడు ఒక 2-3 సార్లు ఎక్కువ కడుక్కోండి, అప్పుడు పిండి అనేది కొద్దిగా వైట్గా వస్తుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ అయితే ఇలా వచ్చింది. మంచిగా కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని అయితే పిండిని మొత్తం బాగా కలుపుకోండి ఒకసారి. సేమ్ దోశ బ్యాటర్ లాగానే వస్తుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే హీట్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, ప్యాన్ అయితే హీట్ చేసుకొని ఇలా ఆనియన్ రుద్దుకోండి ఒకసారి. కొద్దిగా వాటర్ వేసుకొని ఆరిన తర్వాత ఒక డ్రాప్ ఆయిల్ చుక్కేసుకొని ఇలా ఆనియన్ తోటి అయితే రబ్ చేసుకోండి. ఇప్పుడైతే దోశ వేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసుకోండి. దోశ పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. మంచిగా రెడ్గా వచ్చే వరకు కాల్చుకుందాము. చూడండి, దోశ అయితే ఇలా రెడ్గా కాలుతుంది కదా. ఇప్పుడు తిప్పేసుకుందాము. చూడండి ఎంత రెడ్ కలర్ వచ్చిందో. చాలా స్మూత్గా మంచిగా ఉంటుందండి దోశ అయితే. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. జొన్నలతోటి షుగర్ పేషెంట్లకి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. మన మామూలు దోశ కన్నా కలర్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి, ఇంకో దోశ ఇట్లా వేసి చూపిస్తున్నాను. పిండి పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి. మనం కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా లావుగా వేసుకోండి. సో నేనైతే క్రిస్పీగా రావడానికే వేస్తున్నాను. మా ఇంట్లో క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు. ఎంత పెద్దగా అంటే అంత వేసుకోవచ్చు, ఎంత అంటే అంత వస్తుంది. ఆయిల్ అప్లై చేసుకుందాము. అంతే అండి, మళ్ళీ మంచి కలర్ వచ్చే వరకు కాలనిద్దాం దోశనైతే. చూడండి, సెకండ్ దోశ ఇట్లా మంచిగా గాలింది కదా. ఇప్పుడు దీన్ని కూడా తిప్పేసుకుందాము. చూసారు కదా, రొట్టెలు చేయకుండా కానీ ఇలా పిండి పట్టేసుకొని దోశలు అయితే చాలా సింపుల్గా ఇంకా ఈజీగా వేసుకోవచ్చు. మనం సేమ్ బియ్యం దోశతో ఎలా వేసుకుంటామో అలాగే దానికి ఆలు మసాలా ఇట్లా ఎట్లా పెట్టుకుంటామో అన్నీ వీటికి ఇట్లా వేసుకోవచ్చు అండి, ఉల్లిపాయ ముక్కలు ఇట్లా. సో నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి చూపిస్తాను ఇంకా దోశ. చూసారు కదా, చూడండి ఆనియన్ దోశ చూపిస్తున్నాను.
ఈ పిండితోటి గుంట పొంగనాలు ఇట్లా చేసుకోండి, ఇడ్లీ చేసుకోవచ్చు. ఇంకా నూనె వేస్తున్నాను. తరిగిన క్యారెట్ తురుము వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. పన్నీర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ దోశనైతే మంచిగా గాలనిద్దాం. కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా దోరగా కాలనివ్వండి దోశని అయితే. చూడండి, పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, దోశ అయితే మంచిగా గాలింది. ఇంతే. చూడండి, సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఇలా సింపుల్గా వేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.